తర్వాత తాజాగా మళ్ళీ దేశవ్యాప్తంగా కరోనా కేసెస్ వచ్చాయని, అట్లనే ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో కాసిన కేసెస్ కూడా మనం చూసాం, వినే ఉంటాము, ఆందోళన కూడా కలిగిస్తూ ఉంటాయి ఇట్లాంటి న్యూసెస్ వింటూ ఉంటే. కొత్త వేరియంట్ వచ్చింది, ఆ వేరియంట్ ద్వారా కొత్త కేసెస్ కూడా వస్తున్నాయి అని వింటున్నాము. మరి ప్రతిసారి కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా కంగారు పడాలా, భయపడాలా అంటే మనం ఆయుధాలు మన దగ్గర ఉంటాయి, అదే ఇమ్యూనిటీ అండ్ అట్లనే గుడ్ న్యూట్రిషన్. ఇవి తీసుకుంటే కనుక ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉండి గుడ్ న్యూట్రిషన్ ఉంటే కనుక మనం కరోనాని ఎదుర్కొనగలము అని డాక్టర్లు చెప్తున్నారు. మరి అసలు ఎటువంటి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి న్యూట్రిషన్ ఉండాలి, మనం డాక్టర్ మాటల్లోనే విందాము ఈనాటి కార్యక్రమంలో. మరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కిరణ్మయి గారు. కిరణ్మయి గారితో మాట్లాడదాము, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, మనకి వేరియంట్ వచ్చినప్పుడల్లా నిజంగానే భయపడాలా? అసలు కరోనా వేరియంట్స్ ఇట్లా వస్తూ ఉంటాయా? సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్టయితే, జస్ట్ బికాస్ ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ సీన్ సర్టన్ కేసెస్, కోవిడ్ కేసెస్. సో ఇలాంటి కేసెస్ చూసినప్పుడు ద కరెంట్ ఎవిడెన్స్ ఏంటంటే దీస్ ఆర్ మైల్డ్ కేసెస్. సో మనం అంత భయపడాల్సిన అవసరం లేదు, అంత ఆందోళనతోని, అంత యాంగ్జైటీతోని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాస్ this is like there is no such evidence. ఇప్పుడు మన కరెంట్ ఎవిడెన్స్ లేదు దట్ దిస్ ఇస్ హైలీ స్ప్రెడబుల్ వేరియంట్ అన్నట్టుగా మన కరెంట్ ఎవిడెన్స్ అయితే లేదు. సో ఎవ్రీ వేరియంట్ నీడ్ నాట్ బీ యాజ్ డేంజరస్ యాజ్ ఇట్ వాజ్ ఎర్లియర్. అండ్ as a nutrition professional, I would say that your immunity is your strongest vaccine. Okay. అంటే ఇలాంటి అవుట్ బ్రేక్స్ ఉన్నప్పుడు, వైరస్ అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ అనేది మంచి పాత్ర పోషిస్తుంది. హర్డ్ ఇమ్యూనిటీ అని విన్నాం ఇది వరకు. సో వాట్ ఈస్ హర్డ్ ఇమ్యూనిటీ? మనందరికీ వచ్చేసింది అది? ఇప్పటికందరికి స్ప్రెడ్ అవ్వలేదు అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద వెరీ ఇనీషియల్ స్టేజ్, బట్ నథింగ్ టు వరీ ఎట్ ఆల్. ఎందుకంటే what I would recommend is first and foremost, there is no such magic diet or magic pill. Ante idi tinte corona raakunda untadi, idi tinte elanti virus or illness raakunda untadi ani matram nen cheppanu, because that is not practically possible, or that doesn't give you scientific evidence. So according to latest research, nutrition evidence based research manam chusinattaithe, we can actually emphasize or focus more on immunity strengthening foods or immunity boosting foods. Ante adani prevent cheskodaniki what we can do, because prevention is better than cure. So like as a nutrition and a lifestyle consultant, I would focus more on preventing any kind of lifestyle diseases, starting with simple illness like a flu. So కొంతమందికి ఇప్పుడు నౌ దట్ ఇట్ ఈస్ రెయినీ సీజన్, మాన్సూన్ టైం కాబట్టి చాలామందికి కోల్డ్, కాఫ్, ఫీవర్, దెన్ వీక్నెస్, ఫెటీగ్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్. ఈ కామన్ సిమ్టమ్స్ కనుక ఎక్కువ రోజుల వరకు మీకు ఉన్నట్టయితే ఇమీడియట్లీ కన్సల్ట్ అ డాక్టర్. అండ్ డ్రై కాఫ్ కానివ్వండి, లేదంటే ఇఫ్ దెర్ ఇస్ వామిటింగ్, డయేరియా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్నెస్, ఫ్లూ రిలేటెడ్ ఇల్నెస్, if it is exceeding for more than a couple of days, please immediately consult the doctor. Ante initial stage lone if they take the doctor's help, that is well and good. Idi raakunda undadaniki teeskovalsina jagrattalu entante, first and foremost you should focus more on a healthy balanced diet. Ippudu healthy balanced diet anedi it has to be customized and personalized for each person. So ante prati okkariki personalized and customized ga untadi. Ippudu it is tailor made. Like in every session I tell that one size does not fit all. So what I would focus more first is protein rich food. So protein is an immunity boosting food. So some of the protein rich foods manaku telesinattuga chicken, fish, eggs, like mutton, these are all the non-vegetarian sources of protein. Veg sources of protein manam teeskunnataithe dals, different types of lentils, then pulse combinations, then paneer, milk and milk products, butter, cheese, ghee, tofu, soya paneer, soy based products like soya milk, soya chunks and all of these. These are some of the protein rich foods. Next, zinc also plays a very important role in immunity. Manaku a couple of years back, COVID first time hit ayinappudu everybody were popping zinc tablets. But zinc is a mineral, micro mineral, which is present in very minute amounts in your different types of fruits and vegetables. So some of the zinc rich foods
are present in all your colorful fruits and vegetables. So adi meeru regular ga తీసుకున్నట్టయితే automatically zinc is deposited in our body. And vitamin A rich foods are also very essential and important for strengthening your immunity. మన immune system ni ఇంకా బలంగా చేసేది vitamin A plays like a very major role. Some of the vitamin A rich foods are all the yellow and orange colored rich fruits and vegetables. For example, carrots, pumpkins, oranges, sweet lemon, papaya, sweet potato. So all these are very high in vitamin A. It is also called as provitamin A and carotenes అని కూడా అంటాము. So beta carotene is also present in these. So this will also act as a shield and protect our body from any kind of flu or illness. So we can prevent COVID kind of dangerous flu and infections by following a healthy balanced diet on a simple meal plan. ఇప్పుడు మనకు ఒక హెల్దీ ఈటింగ్ ప్లేట్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు డిజైన్ చేశారు with collaboration with ICMR, Indian Council of Medical Research. We have a healthy eating plate. ఆ healthy eating plate లో మనం చూసినట్టయితే half of the plate is filled with your colorful fruits and colorful vegetables. Under 350 grams of vegetables and around 150 grams of fruits are present. Migita half plate lo, again it is divided into different sections, 3/4, 1/4 and 1/4. A 3/4 lo we have our cereals and nutri cereals. Nutri cereals ante mana millets, different types of millets. సో ట్రై టు ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు వైట్ రైస్ అంటే భయపడుతూ ఉన్నారు, వైట్ రైస్తోని వెయిట్ గెయిన్ అవుతుందో ఏమో, ఆర్ వైట్ రైస్ ఎక్కువగా కన్స్యూమ్ చేయడం వల్ల ప్రాబబ్లీ దే మైట్ గెట్ డయాబెటీస్ ఆర్ అదర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వైట్ రైస్ అండి. ద రైట్ ఇంటేక్ ఆఫ్ మిల్లెట్స్, దెన్ ద రైట్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ అండ్ షుగర్స్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అనేది లిమిటెడ్గా తీసుకోవాలి. సో బెటర్ ఫాలో ద హెల్దీ ఈటింగ్ ప్లేట్ విచ్ ఇస్ డిజైన్డ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే, సో ఇవన్నీ తీసుకుంటే ఇమ్యూనిటీ బాగా ఉంటుంది. కరెక్ట్. సో నేను వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఆస్క్ ఈస్ ఇంత కూడా హర్డ్ ఇమ్యూనిటీ అంటాం కదా, ఇప్పుడు మనకి ముందు చాలా వేరియంట్స్ వచ్చాయి కరోనాకి, వాటన్నిటి ద్వారా హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందా? అంటే హర్డ్ ఇమ్యూనిటీ బాగా వస్తే వేరియంట్స్ వచ్చినా సరే వాటి నుంచి మనకి రక్షణ ఉంటుంది అన్న మాట. దట్ ఈస్ అ ప్రాబబిలిటీ అండి, దట్ ఈస్ అ ప్రాబబిలిటీ, దట్ ఈస్ అ స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ. ఇట్ మే ఆర్ ఇట్ మే నాట్. So that is a very hypothetical question about herd immunity. Okay. So adi like as I mentioned, it is different for different person, and most vulnerable groups cheptanu. Most vulnerable groups are children, second is elderly. Pregnant women, okay, and third is elderly population, meer annattu all the geriatric population. Fourth is those who are having any kind of illnesses. It could be cancer, it could be diabetes, it could be lung disorders, it could be kidney disorders. Any kind of serious illnesses unna vallaku already they'll have a weak immune system. True. And also aged people also will have a weak immune system. So these are the vulnerable segments. Okay. So this segment should be more careful. సో వీళ్ళు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? ఎప్పుడైనా సరే అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు, ఎటువంటి అవుట్ బ్రేక్స్ అయినా సరే ఈ పీపుల్ మీరు మెన్షన్ చేసిన వీళ్ళందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ 2 things ప్లే లైక్ అ మేజర్ రోల్. ఫస్ట్ ఇస్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది ఒక రోజు మనకి ఏదో మ్యాజిక్ పిల్ లాగా ఆర్ మ్యాజిక్ ఫుడ్ లాగా ఉండదు. ఇట్ ఈస్ అబౌట్ వాట్ యూ డూ ఆన్ అ డైలీ బేసిస్. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. And on a daily basis, what are your lifestyle related habits? Ante early morning to bedtime, meer tine aharamu chala important. That comes up to 70%. 30% is from your physical activity and your sleep architecture. How many hours are you sleeping? Stress management. Stress ekkuva teeskodam valla there is a hormone called cortisol which releases, and that will also weaken the immune system. So there are multiple factors. Until it is not just nutrition, it is not just physical activity, it is not just sleep, it is not just stress. So these 4 pillars, when you combine it, that will add up to your immune strengthening. Okay. So in order to strengthen your immune system, you have to focus more on enhancing your lifestyle. So when I say lifestyle, chala mandiki nenu physical activity advice chestu untanu. Every day you should exercise. They tell me we don't have time.
సో దట్ ఈస్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్ ఆఫ్ టెలింగ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, రైట్? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆల్ ఆఫ్ అస్ ఆర్ బ్లెస్డ్ విత్ 24 hours ఇన్ అ డే. ఐ టెల్ దెమ్ 24 hours-ని 8 and 8 లాగా డివైడ్ చేసుకోవాలి. 8 hours యూ హ్యావ్ స్లీప్, 8 hours యూ విల్ గో టు వర్క్. బ్యాలెన్స్ 8 hours-లో ఏం చేస్తారు? ఇన్ దట్ 1 hour can't you dedicate for yourself for exercise or physical activity? So movement అనేది ఎక్కువగా ఉండాలి. Sunlight also plays a major role. Vitamin D also helps in improving your immunity. Most of the Indians are deficient in vitamin D. అంటే సన్లైట్ ఎక్స్పోజర్ కరెక్ట్గా లేదు. ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ గుడ్, 10 to 15 minutes. దాంతో ఏమవుతుందంటే న్యాచురలీ the vitamin D gets synthesized in our body, also known as sunshine vitamin, which is very important. Yeah. సో తర్వాత చాలా మందికి సైలెంట్గా వస్తున్న సమస్య మనకి థైరాయిడ్, డయాబెటీస్ లాగా ఇన్ఫ్లమేషన్ అనేది కూడా చాలా మందిలో ఉండిపోతుంది, పేరుకుపోతుంది. చాలా మందికి వాళ్ళకి తెలియదు కూడా, వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుందని తెలుస్తుంది. Correct. సో ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందనా? 100% అండి. సో ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండడానికి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే సర్టన్ ఫుడ్ ఐటమ్స్ విల్ యాక్ట్ in protecting the immune system. For example, certain food items ante they are not some exotic food items, very simple ante manak easily locally available fresh seasonal fruits, fresh vegetables, they are all called as anti inflammatory foods. And non vegetarians ki seafood like fish has got excellent omega-3 fatty acids, which is important for heart health and also protecting your immune system. Autoimmune diseases ki kuda omega-3 fatty acids play a major role in helping. Walnuts, flax seeds, pumpkin seeds, sunflower seeds, all these are rich in zinc as well, and they also contain some essential fatty acids which will act like a shield in protecting your immune system. So these are some of the important foods, also known as anti-inflammatory foods. ఎట్లాంటి ఇన్ఫ్లమేషన్ కూడా బాడీలో డెవలప్ కాకుండా మనకి ప్రొటెక్ట్ చేసేది ఈ ఫుడ్స్. బట్ ఇది వన్స్ ఇన్ అ వైల్ కాకుండా డైలీ ఇన్ ద రైట్ అమౌంట్స్, రైట్ పోర్షన్ సైజెస్, రైట్ మీల్ టైమింగ్స్లో తీసుకున్నట్టయితే బేసింగ్ ఆన్ యోర్ ఫుడ్ ప్యాటర్న్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజ్. Not just COVID or corona or not just flu like infections, any kind of lifestyle disease ni manamu long term lo prevent chesukovali ante start from now. Now is the time to start being on a healthy diet and on a healthy lifestyle. Okay. మ్యామ్ చాలా మందికి ఇప్పుడు కిడ్నీ ఇష్యూస్ ఉంటాయి, అట్లనే ఇంకా కొన్ని ఇష్యూస్కి యాంటీ ఇమ్యూన్ సప్రెసెంట్స్ పెడుతూ ఉంటారు. సో అలా పెట్టినప్పుడు టాబ్లెట్స్ వాళ్ళు ఇంకెంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అవుట్ బ్రేక్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు బయటికి రాకూడదేమో మేము అని భయపడుతూ ఉంటారు. సో అందుకు అడుగుతున్నాను. సో అంటే ఫర్ క్రిటికలీ ఇల్ పేషెంట్స్ ద డైటరీ గైడ్ లైన్స్ అండ్ ద మెడికల్ గైడ్ లైన్స్ ఆర్ డిఫరెంట్ అండి. సో బేసింగ్ ఆన్ దేర్ ఏజ్, దేర్ కరెంట్ మెడికల్ కండిషన్, దేర్ టాబ్లెట్స్, వాట్ ఆల్ దే ఆర్ టేకింగ్, మెడికల్ హిస్టరీ, జెనెటిక్స్. సో దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ వీ లుక్ ఇన్ టు అకౌంట్, విచ్ వీ టేక్ ఇన్ టు అకౌంట్. So it differs from person to person basing on their age and their immunity status, especially those with debilitating diseases like cancer or any kind of serious illness like HIV or something. While immune system already weakened ga untadi kabatti they have to take more specialized care, and they should be very careful about the nutrition management as well as medical management. Endukante kontamandiki they even have altered taste sensations. And ఇట్లాంటి ఆల్టర్డ్ టేస్ట్ సెన్సేషన్స్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ గో అండ్ సీక్ మెడికల్ హెల్ప్, నెవర్ గో ఫర్ సెల్ఫ్ మెడికేషన్. అండ్ ద మెయిన్ గోల్ ఫర్ డెబిలిటేటింగ్ డిజీజెస్కి ఏంటంటే ద మెయిన్ న్యూట్రిషన్ గోల్ విల్ బి ఇంప్రూవింగ్ ద ఇమ్యూనో కాంపిటెన్స్. అంటే ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి దే షుడ్ ఫాలో అ వెరీ healthy balanced diet which is suitable for their palate, their appetite and their food pattern. సో డాక్టర్ గారు, ఈ మధ్యన బయట మనకి కొన్ని డిబేట్స్ నడుస్తున్నాయి, డిస్కషన్స్ లాగా నడుస్తున్నాయి. అదేంటి అంటే యాంటీబయాటిక్స్ గురించి. ఇప్పుడు సీజన్ మారంగానే ఫస్ట్ జరిగేది జలుబో దగ్గో వస్తుంది, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ తెచ్చుకుంటారు. వాళ్ళు చెప్పినట్టు పోనీ 3, 4 ఉన్న యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ కూడా వేసుకోకుండా 2 వేసుకుని ఆపేస్తారు. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయని మనం వింటున్నాం, చాలా కూడా డాక్టర్స్ కూడా చెప్పడం. సో ఎటువంటి నష్టాలు జరుగుతాయి ఇట్లా యాంటీబయాటిక్ ఒకటి వేసుకుని ఆపేస్తే?
సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. అట్లా సెల్ఫ్ మెడికేషన్ మీరు మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్లీ టేకింగ్ మెడిసిన్స్ వితౌట్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ అ డాక్టర్ ఇస్ అ వెరీ రాంగ్ థింగ్, ఇల్లీగల్ థింగ్, అండ్ దట్ విల్ ఆల్సో హ్యావ్ డేంజరస్ ఇంపాక్ట్స్ ఆన్ ద పర్సన్స్ హెల్త్. ఎందుకంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బికాస్ ఇఫ్ ద డాక్టర్ ప్రిస్క్రైబ్స్, ద డాక్టర్ నోస్ basing on your body type and your current health condition, the doctor will prescribe the medicine for a certain number of days. It can be 2 days, 3 days or 4 days basing on the dosage. అది మీరు ఎక్కువ తక్కువ చేసేసుకున్నట్టుగా అయితే దెన్ డెఫినెట్లీ యూ ఆల్ విల్ హ్యావ్, ఐ మీన్ ద పర్సన్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ వేరియస్ అదర్ ఇల్నెసెస్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో నెవర్ గో ఫర్ సెల్ఫ్ మెడికేషన్, and it might also have effects on other organs inside the body. So be very careful before consuming any kind of medicine andi. Okay. So gut health ki immunity ki kuda connection untunda? 100%. So gut health is the main thing andi, because whatever we are eating and whatever goes through the mouth, so gut health bacteria anedi we should ensure that there's lot of bacteria, but we should focus more on promoting good bacteria. Good bacteria will help in promoting good gut health. So good bacteria మనకి ఎక్కడి నుంచి వస్తుంది? There is something called as probiotics, prebiotics. So when we see about probiotics are nothing but your curd, buttermilk, they are all excellent they are all excellent probiotics. When it comes to prebiotics, your different types of fruits, vegetables and all are prebiotics. So these are all gut friendly foods antamu. Those who are consuming high fat, high sugar and high salty foods, ante HFSS foods, these are the danger అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. సో ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోజర్ వల్ల ఉన్న గట్ హెల్త్ని వాళ్ళు డిటీరియోరేట్ చేసేసుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ డేంజరస్. సో గట్ హెల్త్ డిస్టర్బ్ అయితే దట్ ఈస్ ద మెయిన్ లీడింగ్ కాజ్ ఫర్ మెనీ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో గట్ హెల్త్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలి. మ్యామ్ తర్వాత రైనీ సీజన్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో వాటర్ అనేది సమ్మర్లో తాగినంతగా ఇప్పుడు తాగాలనిపించదు, తాగరు కూడా చాలా మంది. దీనివల్ల కూడా ఇమ్యూనిటీ ఎఫెక్ట్ ఉంటుందా? డీహైడ్రేషన్ 100%. Dehydration is also one of the factor అండి. సో water intake is very very important, whether it is rainy season, summer season, monsoon season or winter season or spring season. Water intake should be very good, at least on an average 2.5 to 3 liters of water. Only water immediately tagalekapoyina, every half an hour or every 1 hour you can keep taking frequent sips of water. That is important. Clear liquids also can be taken, like sago water, barley water, coconut water, hot vegetable soups, or buttermilk. All these are some of the healthy liquids, or lemon juice, hand pressed fruit juice. So all these can be consumed instead of other cola beverages and sugary beverages. These are healthier drinks should be the best alternative option. ఓకే మ్యామ్, అలాగే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పి పౌడర్స్ అను లేకపోతే ఇట్లాంటివి ఎక్స్పెన్సివ్ విషయాలన్నీ కూడా అమ్ముతున్నారు. ఇట్లాంటివి తీసుకోవడం మంచిదేనా? సో దెర్ ఆర్ సో మెనీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వచ్చేస్తున్నారండి. అదే వేరే కంట్రీస్లో మాత్రము ఇవంతా బ్యాన్ చేసేసారు. లైక్ ఓన్లీ అ క్వాలిఫైడ్ డైటిషియన్ ఆర్ అ క్వాలిఫైడ్ న్యూట్రిషన్ ప్రొఫెషనల్ ఆర్ ఓన్లీ అ క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఆర్ అ క్వాలిఫైడ్ డాక్టర్ ఓన్లీ క్యాన్ టాక్ అబౌట్ మెడిసిన్స్ ఆర్ అబౌట్ ఫుడ్. ఎవరంటే వాళ్ళని మాట్లాడనివ్వరు వేరే కంట్రీస్లో. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్. బట్ ఇన్ ఇండియా ఐ హోప్ సచ్ స్ట్రాంగ్ పాలసీస్ ఆల్సో కమ్ సో దట్ పీపుల్ డోంట్ గెట్ ఫూల్డ్. చాలా ప్రోడక్ట్స్ వచ్చేసాయి మార్కెట్లో, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రాడ్యులెంట్ అండ్ అన్స్క్రప్యులస్ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్. సో బీ వెరీ కేర్ఫుల్, బీ వెరీ కాషియస్. ఏదన్నా అట్లాంటి ఎక్స్పెన్సివ్ సప్లిమెంట్ మీరు తీసుకున్నా కూడా ప్లీజ్ చెక్ విత్ యువర్ డాక్టర్ ఆర్ నియరెస్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని కనుక్కొనే మీరు తీసుకోవాలి. బికాజ్ ఎనీ కైండ్ ఆఫ్ సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ అండ్ హజార్డియస్ టు యువర్ హెల్త్. డాక్టర్ గారు, అట్లానే సప్లిమెంట్స్ అనగానే ఇప్పుడు ఏదన్నా ఒక టెస్ట్ చేయించుకుంటారు, విటమిన్ D, B12, కాల్షియం, మెగ్నీషియం, ఇట్లాంటివన్నీ టెస్ట్ చేయించుకున్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు చాలామంది చిన్నపిల్లలకి ఈ టెస్టుల్లో తక్కువ లెవెల్స్లో ఉంటే న్యాచురల్గానే ఫుడ్స్ పెట్టాలి, సప్లిమెంట్స్ తీసుకోకూడదు అన్న ప్రచారం చేస్తూ ఉంటారు. న్యాచురల్గానే ఉండాలి ఫుడ్ అని చెప్పి. న్యాచురల్ ఫుడ్తో మనకి కావాల్సినంత వచ్చేస్తుందా? See, supplements are not totally bad, and if the supplements are coming from a qualified healthcare professional, please do take them. ఎందుకంటే ప్రతిదీ మనకు ఫుడ్లో నుంచి 100% రావాలంటే ఒక్కొక్కసారి కుదరదు. సో supplements are given by doctors or dietitians only if they feel
ఇది మేము డైట్ ద్వారా ఇవ్వలేకపోతున్నాము బికాస్ సమ్వేర్ సర్టన్ న్యూట్రియంట్స్ ఆర్ మిస్సింగ్, సో దట్ టైమ్ దే గివ్ సప్లిమెంట్స్. సో సప్లిమెంట్స్ ప్రిస్క్రైబ్డ్ బై అ మెడికల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ లైక్ అ డాక్టర్ క్యాన్ బి టేకెన్ అబ్సల్యూట్లీ అండ్ దే ఆర్ వెరీ సేఫ్. ఓకే, తర్వాత మనకి కరోనా నుంచి సేఫ్గా ఉండాలి అని అంటే కొంతమందికి కరోనా వచ్చేసి ఉంటుంది, ఒక 2-3 సార్లు వచ్చేసి ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అదే వేరియంట్ అంతే భయంకరంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? See, there is a 50% probability andi. Meer adige question ki to answer more precisely, there is a 50% probability that they might get infected again. There is a 50% probability that their immune system might become so strong that the immune system itself will fight against that illness. Okay. సో 100% గ్యారంటీ అనేది మనము ఇవ్వలేము రిగార్డింగ్ ద వేరియంట్. బట్ ఇప్పుడు కరెంట్ ప్రాక్టికల్గా నేను చెప్పాలంటే ఇప్పుడున్న దాంట్లో అసలు ఎవిడెన్స్ లేదు దట్ దెర్ ఇస్ సమ్ హైలీ స్ప్రెడబుల్ వేరియంట్ విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అనేది మనకు ఎవిడెన్స్ లేదు. వాట్ కేసెస్ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ దే ఆర్ వెరీ మైల్డ్ కేసెస్, నథింగ్ టు వరీ అబౌట్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ క్యాన్ బి ట్రీటబుల్ అండ్ క్యూరబుల్ యాజ్ వెల్. ఓకే, మనకి ఇప్పుడున్న జలుబులు దగ్గులు బయట కొంచెం దోమల తాకిడి ఎక్కువగానే ఉంది, కేసెస్ ఫీవర్లు జలుబులు ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఇంట్లో ఏదైనా హోమ్ రెమెడీస్ కిచెన్లో దొరికే వస్తువులతో ఏమైనా తగ్గించుకోవచ్చా? హోమ్ రెమెడీస్ అనేవి నిజంగా వర్క్ చేస్తాయా? హోమ్ రెమెడీస్ కూడా 100% మనం చెప్పలేమండి. ఫస్ట్ థింగ్ క్లెన్లీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెయింటైనింగ్ ప్రాపర్ హైజీన్, ఫుడ్ హైజీన్, హ్యాండ్ హైజీన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. And coming to some of the remedies, I would say Indian spices, they work like wonders, but they have to be taken in limited amounts. Ante atiga తీసుకుంటే అది విషం అయిపోతుంది, right? So it has to be taken in moderate amounts. And yeah, some of the spices like turmeric is considered as a golden spice in the Indian market, and turmeric has got some medicinal properties ante mana pasupu, so adi manamu in limited quantities we can use it in curries, dals and everything, so that also helps. Ginger, garlic also, they are very good ingredients, and they also help to a certain extent in strengthening immunity. These are some of the healthy spices like ginger, garlic, cloves and your turmeric. Okay. అయితే ఒక ప్రశ్న ఉంటుంది, చాలా మంది అంటూ ఉంటారు వాళ్ళ పిల్లలతో, నీకు మీ నాన్న ఇమ్యూనిటీ వచ్చింది, మీకు సరిగ్గా నాన్నకి సరిగ్గా ఇమ్యూనిటీ ఉండదు అందుకే నీకు ఉండదు అని వింటుంటాం. సో అట్లా ఏదైనా జీన్స్ కూడా క్యారీ అవుతుందా ఇమ్యూనిటీ? 100% అండి. జెనెటిక్స్ ఆల్సో ప్లే అ మేజర్ రోల్. అండ్ ఇప్పుడు కొత్తగా న్యూట్రీ జీనోమిక్స్ అని కూడా వస్తుంది. దట్ ఈస్ ద న్యూ ఎమర్జింగ్ ఫీల్డ్ వేర్ న్యూట్రిషన్ అండ్ జీనోమిక్స్ ప్లే అన్ ఇంటరాక్టివ్ రోల్ టుగెదర్. సో ఈ జీనోమిక్స్ ఆర్ జెనెటిక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వాట్ ఐ వుడ్ రికమెండ్ ఇస్ what I would say, like the scientific research says that 15 to 25% all of us have got gifted genes. A gifted unique genetic material anedi, it is different for different person. So that cannot be taken out from us, that 15 to 25%. Balance 75% is in our hands. Your nutrition, your lifestyle, your physical activity, your sleep architecture are in our hands. But 15 to 25% are genetics thi manam em cheyalemu, because we should consider that as gifted genes. That will also play a role. Genetics also has a role, but the percentage is smaller. If you see the probability, it's about 25%. Balance 75% is in our hands and in our lifestyle. Okay. So junk food కొంచెం ఎక్కువగా తినే వాళ్ళు హెల్దీ ప్లేటింగ్ అంటే ఫుడ్ సరిగ్గా తినలేకపోయిన వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా వస్తుంది కదా? ఎస్. సో ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఏ విధంగా ఉండాలి, జంక్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ పర్సంటేజ్? ఎందుకంటే రోజు మనం ఒకేలాగా తినలేము. ఇప్పుడు హెల్దీ ఫుడ్ రోజు తినమన్నా చాలా మంది అమ్మ తినలేము అని బాధపడుతుంటారు. సో దట్స్ వై మాస్టర్. సో దట్స్ వాట్ మోడరేషన్ ఇస్ ద కీ అండి. సో వెన్ ఐ సే మోడరేషన్ ఇస్ ద కీ, once in a while a treat day or a cheat day should be fine, but every single day dining out, every single day consuming all the fat rich foods, sugar rich foods, salt rich foods, that will definitely have an impact leading to obesity. And obesity is considered as a disease which will weaken your immune system, leading to many negative potential effects to various organs of the body. So that is the reason nutrition, food plays a very major role. Try focusing on making healthy food choices. Okay.
సో వ్యాయామం, యోగా, ప్రాణాయామం ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెంచే అవకాశం ఉంది. 100% అండి, because breathing exercises or any kind of yoga, traditional yoga kind of exercise will help in improving oxygen levels and also will help in improving the lung capacity for each person. So danto entante it will also focus on improving the lifespan of the person and also it will help in improving the health span of the person. Ante only years wise నేను చెప్పట్లేదు. ఇప్పుడు an average Indian adults lifespan is around 75 years. But అదే మనము జపాన్లో చూసినట్టయితే up to 110 years. So why is there a difference? Because of the nutrition, because of the lifestyle, because of the food pattern, because of the mental health, because of the stress levels, because of the physical activity. So there are multiple factors. So Japan వాళ్ళు 110 years ఉంటున్నారు. Genetics also plays a role, whereas Indians the lifespan is around 75 years. So I'm not just talking about the number of years, quality of life is also important. So to improve and have a healthy quality of life, nutrition, your food habits, your physical activity, your sleep architecture and your day-to-day habits play an extremely important role. ఓకే మ్యామ్, మీరు న్యూట్రిషనిస్ట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. రీసెంట్గా నేను పక్కనే రీల్స్ చూసాను సోషల్ మీడియాలో. ఎలాంటివి అంటే ఇన్స్టాగ్రామ్ మేబీ ఒకరేమో రాగి జావ తాగితే పొద్దున్నే టిఫిన్ ప్లేస్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది కంట్రోల్ అవుతుంది అన్నారు. పక్క రీల్లో ఏమో ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ అసలు రాగి జావ తాగకూడదు, తాగితే డయాబెటీస్ పెరిగిపోతుంది అని చెప్తున్నారు. సో అంటే ఏవి నమ్మాలి, ఏవి నమ్మకూడదు, అపోహలను వేటిని గుర్తించాలి మనం? So these are all called as food fads or misconceptions about foods andi. So it is very important that don't just blindly go and listen to your food influencers or Insta lo chudadam kaakunda please consult a qualified nutrition professional or a qualified dietitian for clarifying these queries. Now coming to your question on ragi java, ragi is a very rich source of calcium and iron. Okay. Adi limited quantities lo even if diabetic patients take, there is no harm. అది ఎక్సెస్ క్వాంటిటీలో తీసుకోవద్దు. సమ్ పీపుల్ ఆర్ అలర్జిక్ టు మిల్లెట్స్, సమ్ పీపుల్ దే ఫీల్ బ్లోటింగ్ ఆఫ్టర్ కన్స్యూమింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మిల్లెట్. సో దట్స్ వాట్ ఐ టెల్ ఎవ్రీబడి, దట్ ఇట్ హ్యాస్ టు బీ పర్సనలైజ్డ్ న్యూట్రిషన్. ఇట్ కెనాట్ బీ ద సేమ్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. కొంతమందికి పడవచ్చు, కొంతమందికి అది సూట్ అవుతుంది, అవ్వదు. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. వీ కెనాట్ గివ్ అ స్టేట్మెంట్ ఆన్ దాట్. రైట్. ఓకే మ్యామ్. సో కరోనా ఇప్పుడు వచ్చిన ఈ వేరియంట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు అసలు ఏమీ ఎవిడెన్స్ లేదు, కంగారు పడక్కర్లేదు అన్న విషయాన్ని 100% అసలు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. బికాస్ అలాంటి ఎవిడెన్సే లేదు మనకు. హైలీ స్ప్రెడబుల్ వేరియంట్ వచ్చేసింది అనేది మనకు ఎవిడెన్స్ లేదు. సో నథింగ్ టు వరీ. మనం ఏపీలో చూసిన కేసెస్ కూడా దే ఆర్ వెరీ మైల్డ్ కేసెస్ అండ్ దే ఆర్ ఆల్ ట్రీటబుల్ అండ్ క్యూరబుల్. సో నథింగ్ టు వరీ. బట్ it is very important to be cautious and careful and focus on prevention. జాగ్రత్త పడుతూ చూసుకుంటూ కీపింగ్ ఆన్ వాచ్ లో ఉంచుకోవడం ఇంపార్టెంట్. Your immunity is your strongest vaccine. So instead of taking any other vaccination, first focus on strengthening and building your immunity suitable for your body type basing on your age and multiple other factors. Okay, thank you so much. Thank you. సో చూసారు కదా, ఇమ్యూనిటీ అండ్ అట్లానే న్యూట్రిషన్ ప్లేస్ ఏ కీ రోల్. ఏ సమస్యలు వచ్చినా సరే, బాడీలో ఎటువంటి సమస్య ఉన్నా లేకపోతే బయట కరోనా వస్తుందన్నా సరే, ఇమ్యూనిటీ అనేది చాలా బాగా రోల్ ప్లే చేస్తుంది. జాగ్రత్తగా ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకునే ఫుడ్స్ తినడం, న్యూట్రిషన్ బాగా అందే విధంగా బ్యాలెన్స్డ్ మీల్స్ తినడం, హెల్దీ ప్లేటింగ్ అనేది ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. కంగారు పడక్కర్లేదు, కరోనా అనేది ఏది అవుట్ బ్రేక్గా ఏమీ రావట్లేదు అని కూడా చెప్పారు. సో ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్. నమస్తే. నా చుట్టూ ఎక్కడ తప్పు జరిగినా అలా చూస్తూ ఊరుకో. వస్తాను.